ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే అయితే వచ్చేసింది. సండే అనగానే నార్మల్గా చికెన్ అయితే ఎవ్రీ సండే చేసుకుంటూ వచ్చాను. బట్ ఎందుకో నాకు అనిపించింది ఎప్పుడు చికెనేనా, ఇంకేమైనా డిఫరెంట్గా చేసుకుందామా అని. అప్పుడే గుర్తొచ్చింది మా నాన్న 1 వీక్ క్రితమే ఎండు చేప తెచ్చాడని. సో ఈ ఎండు చేప పులుసు ఎలా పెట్టుకునేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఈ సండే అయితే ఎండు చేప పులుసు విత్ రాగి సంగటితో నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే నార్మల్ ఎండు చేప కాదండి, ఉప్పు ఎండు చేప అనమాట. ఇంకా ప్రాసెస్ ఏంటి, నేను ఎలా ఎంజాయ్ చేశాను ఈ టేస్టీ ఎండు చేప పులుసుని, ఇంకా టేస్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అది కదా మనకి ఇంపార్టెంట్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చూసారా ఫ్రెండ్స్, సముద్రం తాటాకు చేప పులుసు అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేబీ తెలియని వాళ్ళైతే దీన్ని సముద్రం తాటాకు చేప, ఎండి చేప అని అంటారు. సో సముద్రం తాటాకు చేప కూర ప్లస్ రాగి సంగటి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఈ సైడ్ ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు అయితే ఈ కొడవల సహాయంతో అయితే తీసేసి అలానే వాష్ చేసేసి పైన తెల్లగా ఉంది కదా, ఆ తెల్లదంతా తీసేసి, ఆ తెల్లదంతా ఉప్పు అండి. ఆ ఉప్పు చాలామందికి అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. సో దాన్ని అయితే నేను మా నాన్న కోసం తీసేసాను. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఉప్పు అనేది పోతుంది కదా, సో ఆ తెల్లదంతా రిమూవ్ చేసేసి బాగా వాష్ చేసుకొని మా నాన్న కోసం ఇలా చేస్తున్నాను. మీరైతే ఉప్పు ఉంచుకోండి. యంగ్స్టర్స్ అయితే ఎవరైనా మీ ఇంట్లో ఓల్డ్ ఉంటే మాత్రం తీసేయండి. ఎవరికైనా ఉప్పు అనేది కొంచెం ఎఫెక్టే, సో అందరు రిమూవ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇలా అయితే మనము వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. చూసారా, 2 పెద్ద చేపలకి ఇన్నే ముక్కలు వచ్చాయి కట్ చేసుకున్నప్పుడు. ఆల్మోస్ట్ దాంట్లో హెడ్ అంతా ఒక 2 పోయేస్తాయి. సో ఇన్ని వచ్చాయన్నమాట. ఇప్పుడైతే మనము వీటికి కావాల్సినవి ఏమేమి చూసుకుందాము. ఇప్పుడు మనము టమాటాస్ని కట్ చేసుకుందాము. ఇలానే కట్ చేసుకుంటే మనకు జ్యూసీగా వస్తుంది, అందువల్ల నేను ఇప్పుడు ఇలానే కట్ చేస్తాను టమాటాస్ని. ఇదైతే రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే మనకు అక్కడి నుంచి వచ్చే రాళ్ళు అలాంటివి మనకు హెల్త్కి మంచిది కాదు. సో రిమూవ్ చేసినాపనుకోండి రిమూవ్ అయిపోతాయి కదా, పోయేస్తాయి. సో అలా నేనైతే రిమూవ్ చేస్తాను, మీరు కూడా రిమూవ్ చేయండి. ప్రతి ఒక్క టమాటాకి అలానే చేయండి. యాక్చువల్లీ సండే అంటే చికెన్ కదా ఫ్రెండ్స్, కానీ ఈసారి ఎందుకో తెలీదు మా నాన్న 1 వీక్ క్రితమే ఈ ఎండి చేప తెచ్చిపెట్టున్నారు. సరే రోజు ఏదో ఒక కూరలో వేసుకొని తింటారు కదా, ఏ కూర చేసినా పాతకాలంలో వేసుకొని తినేవాళ్ళంట. నేనైతే వేయలేదు, అంత టైం లేదు. ఈ వీక్ అంతా కాలేజీకి వెళ్ళాను, సో కొంచెం టైం లేదు. అందువల్ల హడావిడిగా చేసుకొని వెళ్తూ ఉన్నాను, అందువల్ల టైం లేదు. సో సండే ఎలాగో నాన్ వెజ్ కదా, ఆ నాన్ వెజ్ ఏందో ఇదే చేసేసుకుంటే అయిపోతుంది కదా అని నేను అనుకొని ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పెద్ద సైజ్ 2 టమాటాస్ అయితే సరిపోతాయి. ఇంకా పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. నాకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కానీ రిమూవ్ చేసామనుకోండి మనకు పీసులుగా వచ్చేస్తుంది అనమాట, తొందరగా అయిపోద్ది. చూసారా ఇలాగా.
ఫ్రై చేసినప్పుడు కూడా అలానే అతుక్కొని ఉండదు, దీని బట్టికి అది అదే సపరేట్ అయిపోతుంది. సో అందువల్ల నేను అది రిమూవ్ చేసేస్తాను. మీలో ఎంతమందికి రాగి సంగటితో ఏమి లైక్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్గా వచ్చి సన్న చేపల పులుసు అంటారు ఫ్రెండ్స్, అదైతే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్ టైంలో అయితే హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మా అమ్మ సన్న చేపల పులుసు అండ్ రాగి సంగటి అయితే చేసి పెట్టేది. అలా అంతా ఏం లేదు, ఆ చేపలు కూడా చాలా వెరైటీగా ఉండేవి. వైట్గా నేమ్ అయితే కరెక్ట్గా తెలియదు, సన్న చేపలు అని ఇంట్లో అంటుంటే విన్నాను. సో పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా పులుసు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని నార్మల్ మీరు ఎందులో చేసుకుంటారో అందులో అయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోండి, నాన్ వెజ్గా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఆనియన్స్ ఇలాగా సపరేట్ అయిపోతాయని, ఇదే ఫ్రెండ్స్. నార్మల్గా ఒక పార్ట్ అనేది అలానే ఉంచి కట్ చేసామనుకోండి, ఉండండి ఏదైనా చూపిస్తాను మీకు. చూడండి, ఆ పార్ట్ అనేది ఇక్కడే ఉంది కదా, సో అందువల్ల ఇది అలానే ఉండిపోయింది. అందువల్ల నేను అది రిమూవ్ చేస్తామనుకోండి, ఇలాగ తొందరగా వేగుతాయి కూడా. అదేంటో ఫ్రెండ్స్, మనం ఏం కర్రీ చేసుకున్నా ఇంతకుముందు ఈ చేప అనేది వేసేవాళ్ళంట. ఆ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉండేది చేప వేగానే. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాస్ని వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండండి, అప్పుడైతే మనకు జ్యూసీగా వస్తుంది కర్రీ అనేది, గ్రేవీగా. నైట్ మా ఫ్రెండ్ అనింది ఫ్రెండ్స్, తను యాక్చువల్లీ అంగడి అమ్ముతారు కదా, కాంట్రోల్ అనమాట. తను అనింది ఎప్పుడు మీ ఫుడ్స్ అయినా మా ఫుడ్స్ కూడా చేయొచ్చు కదా అని. సో తను ఏదైనా సజెస్ట్ చేయమంటే ఫ్రైడ్ రైస్ అని చెప్పింది. బట్ ఫ్రైడ్ రైస్ కావాలంటే నేను చిల్లీ సాస్ అండ్ ఇలాంటివి ఉండాలి కదా. సో చిల్లీ సాస్ అనేది నేను ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంట్లో, అది చేశాక ఆ తర్వాత చేస్తాను ఫ్రైడ్ రైస్. చిల్లీ సాస్ కూడా ఇంట్లో ప్రిపేర్ ఎలా చేయాలనేది నేనైతే వీడియోలో పెట్టబోతున్నాను. ఆ వీడియో మేబీ ఇంకో 2-3 వీక్స్కి పెడతానేమో తెలీదు, బట్ వీడియో అయితే పెడతాను. చూసారా, బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం వేసేది ఉప్పు చేప అనమాట. సో ఉప్పు ఆల్రెడీ ఉంటుందంట, సో కొంచెం తక్కువ వేసుకోమనింది మా అమ్మ కూడాను. చూసుకొని వేసుకోండి. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ ఉప్పు చేప కర్రీ అనేది, అండ్ చాలా ఫేమస్ కూడాను. యాక్చువల్లీ ఉప్పు చేప ఇలా టమాటాలు అయితే వేసుకోరు, నేనైతే వేస్తున్నాను. ఇది కూడా ఒక కర్రీయే, బట్ డైలీ మనం కర్రీస్ వేస్తాము కదా, అది వంకాయ లేదా దోసకాయ ఇలాంటి వాటిలో కూడా వేసుకొని తింటారంట. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇప్పుడు మనము ఇందులో నేను చెప్పాను కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి.
అలానే సేమ్ కప్తో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము చూసారా మన ఫేమస్ అయిన ఉప్పు చేపనైతే వేసేయాలన్నమాట. ఈ ఉప్పు చేప యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ టేస్ట్ అనేది టమాటా కర్రీ టేస్ట్ అనేది రెట్టింపు అయిపోతుంది, అంత టేస్ట్గా వస్తుంది. జస్ట్ ఇలా ఒకసారి కలబెట్టి మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మన కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా కర్రీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఉప్పు చేప అనేది బాగా మిక్స్ అవ్వాలి కదా, సో ఇంకొంచెం టైం పడుతుంది. సో దానికోసం మీరు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి కావాలనుకుంటే, లేదా గ్రేవీగా ఉండాలనుకోండి అలానే ఉంచేసుకోండి. సో ఇప్పుడైతే మనము కొద్దిసేపు మూత పెట్టుకొని అలా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుంటే ఫ్రెండ్స్ మన టేస్టీ ఎండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రాగి సంగటి చేయడమే మిగులుంది. సో రాగి సంగటి ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఆ వీడియో చూడలేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. చూసారా చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఫిష్ని ఇష్టపడతారో ఎక్కువగా లైక్ చేస్తారో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. అలానే నాన్ వెజ్ని ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని నాన్ వెజెస్ కన్నాను, ఎందుకంటే ఇది ఎండి చేప అనమాట. సో అందువల్ల అన్ని పచ్చాపలు అలాగే చేసుకుంటాము, కానీ ఇది ఎండి చేప అనేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. మనకి అది గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా రాగి సంగటి చేసుకొని అందులో ఇది వేసుకొని తింటే ఫ్రెండ్స్ స్వర్గమే అనమాట. చాలా ఇయర్స్ అయింది, నేనైతే పిచ్చ వెయిటింగ్. మా నాన్న ఇంకా రాగి పిండి తలేదు, అందువల్ల జస్ట్ బియ్యం మాత్రం కడిగి ఇలా పక్కన పెట్టేసుకొని ఉన్నాను. సో మా నాన్న రాగి సంగటి తేగానే ఇంకా చేసేసుకొని తినేయడమే, లేటే ఉండదు. సో రాగి సంగటి అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా కర్రీ వేసుకొని తినేయడమే ఆలస్యం. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎమ్మి ఎండు చేప పులుసు విత్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ సండే అయితే ఇలా నేను ఎంజాయ్ చేశాను. మీరు ఏమేమి చేసుకుని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు కూడా ఈ ఎమ్మీ అండ్ స్పైసీ ఎండి చేప పులుసు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాతకాలం నుంచి వస్తుందండి. సో మీరు మిస్ చేస్తారా ఈ యొక్క రుచిని? సో కన్ఫామ్గా అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.